హాయ్ స్టూడెంట్స్, నేను మీ మోహన్ని. బాగున్నారా? సో ఒక చిన్న ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చాను. సిఏ ఇంటర్ త్వరలో స్టార్ట్ అవబోతున్నటువంటి స్టడీ హౌస్ అండ్ రివిజన్ ఎగ్జామినేషన్ బ్యాచెస్కి రెసిడెన్షియల్ క్యాంపస్ ఇది రుచిత క్యాంపస్. ఆ క్యాంపస్ ఒక స్టడీ టూర్ మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. మోర్ ఇంపార్టెంట్లీ సిఆర్ఎస్ గురించి నేను ఒక 30 సెకండ్స్ మాట్లాడాలనుకుంటున్నాను. సిఆర్ఎస్ అనేది మన బ్రెయిన్ చైల్డ్, కంప్లీట్ రెసిడెన్షియల్ సిస్టమ్. సో డిస్ట్రాక్షన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉండాలి, ఫోకస్ లెర్నింగ్ ఉండాలి. సో మీ పక్కన మంచిగా చదువుకునేటువంటి స్టూడెంట్స్, ఒక ఎకో సిస్టమ్, ఒక స్టడీ ఎన్విరాన్మెంట్ ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ యొక్క సిఆర్ఎస్కి రండి. డిసిప్లిన్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. అది నచ్చిన వాళ్ళే మాస్టర్ మెయిన్స్లో అడ్మిషన్ తీసుకోండి. అండ్ రీసెంట్గా తీసుకున్న డెసిషన్ ఏంటంటే, మేము సిఆర్ఎస్ స్టూడెంట్స్కి కూడా సెల్ ఫోన్స్ అలౌ చేయటం లేదు. ఆన్ ద అదర్ హ్యాండ్, ఈ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామినేషన్ బ్యాచెస్ జాయిన్ అయ్యే పిల్లలకి కొన్ని ఫ్రీ లెర్నింగ్ కోర్సెస్ ఇస్తాం మేము ఫ్రీగా యాజ్ అ కాంప్లిమెంటరీ. ఎగ్జాంపుల్గా సిఏ ఇంటర్ ఈఓ బ్యాచ్, ఎగ్జామ్ ఓరియంటెడ్ బ్యాచ్ వీడియోస్ ఇస్తాం. అవన్నీ కూడా మీరు మీ క్యాంపస్లో సెల్ ఫోన్స్ లేకుండా చూసుకోవడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. వీఆర్ గోయింగ్ టు అరేంజ్ సమ్ సిస్టమ్స్, డెస్క్టాప్స్ మీ క్యాంపస్లో ఇన్స్టాల్ చేస్తాం, ఎనేబుల్ చేస్తాం. అక్కడే ఉండి మీరు క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు. ఫ్రీ లెర్నింగ్ కోర్సెస్. అండ్ మార్నింగ్ 8 నుంచి నైట్ కంఫర్టబుల్గా 11 దాకా చదువుకోవచ్చు. అఫ్కోర్స్ విత్ సబ్జెక్ట్ టు సర్టన్ బ్రేక్స్, మార్నింగ్ బ్రేక్, ఈవినింగ్ బ్రేక్, లంచ్ బ్రేక్. ఇది కాకుండా ఎర్లీ మార్నింగ్ 1 దాకా చదువుకుంటా ఉన్నా కూడా మై డియర్ చిల్డ్రన్, మోస్ట్ హ్యాపీగా చదువుకోండి. రండి. ఫస్ట్ అటెంప్ట్లో మాస్టర్ మెయిన్స్లో ఈ సిఆర్ఎస్లో జాయిన్ అయిన తర్వాత ఇమ్మీడియట్లీ పాస్ అయిపోయి వెళ్ళిపోండి. అదే మీరు మాకు ఇచ్చేటువంటి రెస్పెక్ట్, మీ పేరెంట్స్కి ఇచ్చేటువంటి సపోర్ట్. గాడ్ బ్లెస్ యూ నాన్న. చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మా ఉద్దేశాలు మంచి అనిపిస్తే, మా థాట్స్ మంచి అనిపిస్తే, మీరు చేయాల్సింది చిన్న సపోర్ట్. ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ అమ్మా. 3 ఫ్లోర్స్ అండి, టోటల్ 3 ఫ్లోర్స్. మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. సార్ చూడండి, హాస్టల్స్ అబ్బాయిల కంటే బాగా మెయింటైన్ చేస్తారు అమ్మాయిలు. ఆల్రెడీ చెప్పే కదా, వచ్చున్నారు గర్ల్స్, ఆల్రెడీ వచ్చున్నారు. ఇది ఒక హాస్టల్ రూమ్. వెళ్దామా? కంటిన్యూ చేద్దాం. ఓన్లీ హాస్టల్ రూమ్స్ మనకి 3 ఫ్లోర్స్లో ఉన్నాయి. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లోనే చూపిస్తున్నాను. బడ్జెట్ అంతే. ఇది అఫోర్డబుల్ ఫీజ్. నేను చాలా తక్కువకి ఏం చేయట్లా, చాలా ఎక్కువగా ఏం చేయట్లా. ఇట్ ఈస్ అఫోర్డబుల్ ఫీజ్. అంటే ఒక బడ్జెట్ స్కూల్, బడ్జెట్ కాలేజ్ అంటారు చూసారా, అలాంటిది ఒక బడ్జెట్ సిస్టమ్ ఇది. మెస్ ఏరియా. సరే, మెస్ ఏరియా 2 ఉన్నాయా, 1 ఉన్నాయా? ఒకటి మెస్ ఏరియా. సుమారుగా ఒక 70 to 80 స్టూడెంట్స్ చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు అండి ఎట్ ఎ టైం. స్టూడెంట్స్ రైట్ నో మనం స్టడీ హాల్లో ఉన్నాం. స్టడీ అవర్స్ జరుగుతున్నటువంటి స్టడీ హాల్లో ఉన్నాం. స్టూడెంట్స్ ఆల్రెడీ స్టడీ అవర్స్లో ఉన్నారు. దే హావ్ బీన్ స్టడీయింగ్ కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేసే ఉద్దేశం లేదు. నేను ఇక్కడ దాకే వెళ్తున్నాను, బియాండ్ రేట్ వెళ్ళటం నాకు ఇష్టం లేదు. గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు మార్నింగ్ నవీన క్యాంపస్ సిఆర్ఎస్ కంప్లీట్ రెసిడెన్షియల్ సిస్టమ్ బాయ్స్ హాస్టల్ క్యాంపస్ టూర్ కంప్లీట్ చేశాను, వీడియో పెట్టాను. బీభత్సంగా చూస్తున్నారు. ఆల్మోస్ట్ ఈరోజు నైట్కి అది 4,000 నుంచి 5,000 వ్యూస్ వచ్చేటట్టుంది. అసలు ఈ క్యాంపస్ రెసిడెన్షియల్ సిస్టమ్ అంటే ఏంటి చెప్తాను. స్కూల్స్లో ఎలా అయితే 7th క్లాస్ 8th క్లాస్లో ఒక స్కూల్స్లో ఎలా అయితే క్యాంపస్, అదే స్టడీ క్యాంపస్, అదే హాస్టల్ క్యాంపస్, ఫుడ్ అక్కడే ఉంటుంది. ఇక బయట ప్రపంచంతో ఆల్మోస్ట్ సంబంధాలు ఉండవు. ఇదే ఇప్పుడు సిఆర్ఎస్ కంప్లీట్ రెసిడెన్షియల్ సిస్టమ్. సిఏ ఇంటర్లో గతంలో ఉండేది. ఈ మధ్యకాలంలో ఈ కరోనా టైంలో కాస్త కొన్ని ఇబ్బందుల వల్ల డిస్కంటిన్యూ చేసాం. మళ్ళీ దాన్ని రెజ్యూమ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఉంది రుచిత క్యాంపస్. నాకు బాగా కలిసి వచ్చిన క్యాంపస్, చాలా మంచి క్యాంపస్. కరోనా టైంలో రెంట్ కట్టలేక, 1 దాదాపుగా 2 ఏళ్ల పాటు రెంట్ కట్టలేక మెయింటైన్ చేశాను. 1 year పాటు మెయింటైన్ చేశాను. ఇంకొక 1 or 2 months కూడా చూశాను. మన వల్ల కాదులే అని చెప్పి దాదాపుగా ఓనర్ నుంచే, బిల్డింగ్ ఓనర్ చాలా మంచి ఆయన నుంచే నాకు 5 lakhs రావాలంటే పెద్ద ఆయన నమస్తే అని చెప్పి ఆ 5 lakhs వదిలేసుకొని బయటకు వచ్చేసాను. క్యాంపస్ ఖాళీ చేశాను. మళ్ళీ క్యాంపస్ తీసుకున్నాను. నా మీద అభిమానంతో అడగగానే, మోహన్ గారు మీకైతే ఏముంది తీసుకోండి అని చెప్పి మళ్ళీ నాకు క్యాంపస్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ముందుగా పెద్దానికి మీ అందరి సమక్షంలో నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మీరు అనొచ్చు, సార్ రెంట్ కడుతున్నారు, క్యాంపస్ తీసుకున్నారు, అదేం పెద్ద విశేషం సార్. అది అన్ని డబ్బుతో రావు. నేనైతే అన్ని డబ్బుతో చూడను. అందుకనే చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాను. నేనైతే అన్ని డబ్బుతో వస్తాయని అనుకోను. చాలా విషయాలు డబ్బుతో బియాండ్ మనీ ఉంటుంది. సో ఈ సిఆర్ఎస్లో బాయ్స్ చూసాం కదా, నవీన క్యాంపస్. సిఆర్ఎస్లో ఇప్పుడు మనం చూస్తుంది గర్ల్స్ క్యాంపస్, రుచిత క్యాంపస్. పేరెంట్స్ వస్తే అవుటింగ్ ఇస్తాం. సెల్ఫ్ అవుటింగ్ కూడా లేదు. పేరెంట్స్ వస్తే అవుటింగ్ ఇస్తాం. పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ వస్తే అవుటింగ్ ఇస్తాం. సో అలానే పేరెంట్స్ సెల్ఫ్ అవుటింగ్, మా అమ్మాయిని మీరు సెల్ఫ్ అవుటింగ్ అంటే తానుగా పంపించండి అంటే రిటర్న్గా పర్మిషన్ ఇచ్చి మెయిల్ పెడితే ఇంటికి కూడా పంపిస్తాం. సో బయటికి వెళ్ళాలి అంటే, గర్ల్స్ హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు బయటికి వెళ్ళాలి అంటే, ఈ హాస్టల్లో ఉన్న పిల్లలు బయటికి వెళ్ళాలి అంటే
పేరెంట్స్ రావాలి, లేదా బయోడేటా ఫామ్లో అడ్మిషన్ టైంలో బయోడేటా ఫామ్ ఉంటుంది, దాంట్లో ఉన్నటువంటి గార్డియన్స్ రావాలి, లేదా పేరెంట్స్ నుంచి మాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారం మెయిల్ రావాలి. ఆ మెయిల్ వస్తే పిల్లల్ని బయటికి పంపిస్తాం. అండ్ మీలో కొంతమంది అమ్మాయిలు అయితే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. నాకు కూడా ఒక అమ్మాయి ఉంది. మీలో కొంతమంది అడగచ్చు, సార్ బాయ్స్కి లేని రెస్ట్రిక్షన్స్ మాకెందుకు సార్? చెప్తా, చివరిలో చెప్తా. సరే, ముందుగా ఇది రిసెప్షన్ ఏరియా. రిసెప్షన్ ఏరియా హాస్టల్ ఇన్ఛార్జ్ మేడం, మరి వాళ్ళ నీతిని అలాగే చెప్తాను. ఈ హాస్టల్లో మీరు ఉన్నంతకాలం ఆవిడ అమ్మలానే ఉండాలి. షీ షుడ్ బి యువర్ మదర్. షీ షుడ్ బి యువర్ మదర్. మీ అమ్మలానే ఉండాలి, ఉంటుందని ఆశిస్తున్నాను. రిసెప్షన్ ఏరియా. రుచిత క్యాంపస్ 8 అగ్రహారం. క్యాంపస్ కెపాసిటీ అప్రాక్సిమేట్లీ 230 ఆర్ సంథింగ్, 230 అప్రాక్సిమేట్లీ క్యాంపస్ కెపాసిటీ. మన వాళ్ళు 210 మెంబర్స్కి అరేంజ్మెంట్స్ చేశారు. నా అంచనా ప్రకారం 3 నుంచి 4 డేస్లో హాస్టల్ అడ్మిషన్స్ అయిపోతాయి. ఈరోజు స్టార్ట్ అయింది జూలై 25, మ్యాక్సిమం జూలై 30 కల్లా హాస్టల్ అడ్మిషన్స్ అయిపోతాయి. కేవలం స్టూడెంట్స్ అడిగారని ఈ క్యాంపస్ టూర్కి వచ్చాను తప్ప ఇక్కడ ప్రమోషన్ అవసరం లేదు. ఆటోమేటిక్గా ఈ హాస్టల్ అడ్మిషన్స్ అయిపోతాయి. నేనేదో సపరేట్గా వచ్చి వీడియో చేయకల్లా 4-5 డేస్లో హాస్టల్ అడ్మిషన్స్ అయిపోతాయి. ప్లీజ్ గెట్ ఇట్. మొత్తం 3 ఫ్లోర్సా 4 ఫ్లోర్సా అండి? 3 ఫ్లోర్స్ సార్. 3 ఫ్లోర్స్ అండి. టోటల్ 3 ఫ్లోర్స్. మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. సార్ చూడండి, హాస్టల్స్ అబ్బాయిల కంటే బాగా మెయింటైన్ చేస్తారు అమ్మాయిలు. ఆల్రెడీ చెప్పే కదా, వచ్చున్నారు గర్ల్స్, ఆల్రెడీ వచ్చున్నారు. ఇది ఒక హాస్టల్ రూమ్. వెళ్దాం, లోపల ఎవరు లేదు, రండి వెళ్దాం. సో కొన్ని చోట్ల అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నట్టు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి అండ్ కామన్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. లెట్రిన్స్ అలానే టాయిలెట్స్, కామన్ బాత్రూమ్స్ ఉన్నాయి. అటాచ్డ్గా ఉన్నాయి, అలానే కామన్గా కూడా ఉన్నాయి. నేను రిక్వెస్ట్ చేసేది, ఆడపిల్లలు మీరు కొంతమంది డబ్బున్న వాళ్ళు ఉండొచ్చు, లేని వాళ్ళు ఉండొచ్చు, బట్ ఇక్కడ అందరూ సమానం అన్నట్టుగా ఉండండి చాలు. యూ ప్లీజ్ మెయింటైన్ ఈక్వాలిటీ. స్టాఫ్ కూడా చెప్తుంటాను, మీకు కూడా చెప్తున్నాను. కులం మతం భేదం, అదే కులం మతం ప్రాంతం ఇవి చూడకుండా చూసుకోండి అమ్మా పిల్లల్ని అని అంటాను స్టాఫ్కి. మీకు కూడా చెప్తున్నా, డబ్బు ఉంది డబ్బు లేదు ఇటువంటివన్నీ కూడా ఇక్కడ మీ మధ్య గ్యాప్ రావద్దు. ఇట్ షుడ్ బి హోమ్ అవే ఫ్రమ్ యువర్ హోమ్. మీ ఇంటికి దూరంగా ఉన్న మరో ఇల్లు అవ్వాలి ఇది. అలా కలిసిమెలిసి ఉండండి. ఈ 3 months కలిసిమెలిసి ఉండండి, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండండి. ఇదొక హాస్టల్ రూమ్. వెళ్దామా? కంటిన్యూ చేద్దాం. ఓన్లీ హాస్టల్ రూమ్స్ మనకి 3 ఫ్లోర్స్లో ఉన్నాయి. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లోనే చూపిస్తున్నాను. ఇంకెంతకు మించి పై ఫ్లోర్కి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆల్రెడీ హాస్టల్లో పిల్లలు ఆక్యుపెన్సీ ఉన్నారు, ఆక్యుపై చేసుకొని ఉన్నారు. ప్లీజ్ కంటిన్యూ చేద్దాం. ఇదొక హాస్టల్ రూమ్, నీట్గా డివైడ్ చేసి పార్టీషన్స్తో రూమ్ స్టైల్ అంతా నీట్గా పార్టీషన్ చేసి ఉంది. ఎందుకు నేను హాస్టల్ ఓనర్కి నేను దండం పెట్టానంటే, అలా గతంలో మనం కరోనా టైంలో ఏంటి చిన్న అమౌంట్ అనుకున్నారు, లక్షల్లో రెంట్ ఇది పర్ మంత్, ల్యాక్స్లో ఎంతని కట్టాలి, తాళాలు వేసి ఎన్నాలని కట్టాలి. అలా టైంలో నీకు కట్టలేని పెద్ద అయినా నీ దగ్గర ఉన్న 5 lakhs ఏదో అమౌంట్ ఉంది, నేను ఇచ్చిన డిపాజిట్ ఉంచేసుకుంటే పాపం పెద్ద మనసుతో ఉంచేసుకొని నాకు తాళాలు ఇచ్చినా కూడా తీసేసుకున్నాడు. ఏ వివాదాలు లేకుండా నేను రెంట్ కట్టే బయటకు వచ్చా. మధ్యలో బయటకు వచ్చేస్తున్నాను కానీ ఆయన దగ్గర కొంత డిపాజిట్ ఉంటే అది కూడా తీసేసుకోమని చెప్పాను. రెంట్ అయితే కట్టకుండా అయితే బయటకు రాలా, రెంట్ కట్టా. ప్లస్ ఇట్లా మధ్యలో ఖాళీ చేస్తున్నందుకు అగ్రిమెంట్ ఉంటుంది కదా, మధ్యలో ఖాళీ చేస్తున్నందుకు కొంత ఇవ్వండి అని అన్నారు. డిపాజిట్ ఉంది ఉంచేసుకోండి సార్ అన్న. పాపం ఆయన నష్టపోయాడు, నేను నష్టపోయాను. ఇప్పటికీ ఈ లాస్ ఏదైతే ఉందో ఇప్పటికి కూడా కంటిన్యూ అయ్యింది. ఏంటి ఆ లాస్ మీకు చెప్తాను. ఏ విధంగా లాస్ కంటిన్యూ అయ్యేది కూడా మీకు చెప్తాను. ఈ క్యాంపస్ తీసుకుంటే కనుక 12 months రెంట్ కట్టాలి. 12 months రెంట్ కట్టాలి, అంతే కదా. మనకి మంత్లీ బేసిస్ మీద ఏ క్యాంపస్ అయినా ఎవరైనా రెంట్కి ఇస్తారో చెప్పండి. 12 months రెంట్ కట్టాలి. జూలై 25th ఓపెన్ అయింది. నేను జూలై మంత్ అయితే లెక్క వేయట్లేదు. ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ 31st దాకా హాస్టల్ ఈ పోస్ట్ రిజల్ట్స్ బ్యాచ్కి ఇస్తున్నాం. అంటే 3 months ఫీజు కూడా తీసుకుంటుంది 3 monthsకే. నవంబర్ 1st నుంచి ఎందుకు తీసుకోవట్లేదు అంటే, చాలామంది రకరకాల ప్లేసెస్లో ఎగ్జామ్ సెంటర్ పెట్టుకుంటారు. నవంబర్ నుంచి కంటిన్యూ అవుతుంచుకుంటే అడిషనల్ ఫీజు కట్టించుకొని కంటిన్యూ అవుతాం. ఎంత అనేది కూడా ఇప్పుడు అడ్మిషన్ టైంలో అని చెప్తున్నాం. సో ఆ ఆప్షన్ స్టూడెంట్స్కి ఇచ్చేస్తున్నాం. సో అడ్మిషన్ టైంలోనే నవంబర్ నుంచి కంటిన్యూ అవుతారు, లేదా మీ ఇష్టం. ఎగ్జామ్ టైంలో గుంటూరులో ఎగ్జామ్ పెట్టుకుంటే కంటిన్యూ అవ్వండి, లేదా ఇంకేదైనా ప్లేస్లో ఎగ్జామ్ సెంటర్ పెట్టుకుంటే మీరు పే చేయకల్లా మీరు వెళ్ళిపోవచ్చు అంటున్నాం. సో
జూలై 25th స్టార్ట్ అయినా నేను తీసుకుంటున్న హాస్టల్ ఫీజు ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అంటే 3 months. అలానే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అనదర్ 3 months. అంటే సంవత్సరానికి 6 months మాత్రమే రెంట్ వచ్చింది. ఇదే పెద్ద కష్టం. అందుకని మీరు చెక్ చేసుకోండి. దాదాపుగా 10 CA కోచింగ్ సెంటర్స్ తీసుకుంటే 8 మంది స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్ బ్యాచెస్ వీటి జోలికి రారు, ఆన్లైన్లో పెట్టేసుకుంటారు. క్రాష్ బ్యాచ్ వీటి జోలికి రారు, ఆన్లైన్లో పెట్టేసుకుంటారు. ఎందుకంటే ఇవి ఫిక్స్డ్ ఓవరేజ్ ఉంటాయి, కష్టం ఎక్కువ, ఖర్చు ఎక్కువ, ఆదాయం తక్కువ. బట్ నేను ఎందుకు చేస్తున్నాను, ఏదో పిచ్చోడినే కాదు, మొండితనం. రిజల్ట్ వచ్చేది ఈ బ్యాచ్ల వల్లే, అందుకనే మొండితనంతో ఈ యొక్క బ్యాచ్లు నేను కంటిన్యూ చేస్తున్నాను. ఏ మాత్రం ప్రాఫిటబుల్ కాదు. నేను మా స్టాఫ్ మీటింగ్లో చెప్తాను, స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామినేషన్ బ్యాచెస్లో మనకు అసలు పోటీనే లేదు. కారణం ఎవరు ఈ యొక్క జిడ్డుని చేతికి అతికించుకోరు. ఇదో జిడ్డు, కష్టం ఎక్కువ. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాంపస్లో 210 లేదా 220 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్కు క్లాస్ ఇన్ఛార్జ్ కావాలి, క్యాంపస్ ఇన్ఛార్జ్ కావాలి, ఒక్కో క్లాస్కు ఒక క్లాస్ ఇన్ఛార్జ్, మళ్ళీ క్యాంపస్ ఇన్ఛార్జ్, మళ్ళీ స్టడీస్ అకాడమిక్ చూడడానికి ఒక అకాడమిక్ ఇన్ఛార్జ్, హాస్టల్ ఇన్ఛార్జ్, మళ్ళీ వార్డెన్స్, వీళ్ళందరూ కావాలి. అదే ఇది స్టడీ క్యాంపస్ అంటే కోచింగ్ క్లాసెస్ అనుకోండి. 200 members 180 members ఒక క్లాస్ రూమ్లో పెట్టేస్తాం. ఆ క్లాస్ చుట్టానికి ఒక క్లాస్ ఇన్ఛార్జ్, ఫ్యాకల్టీ చూసుకుంటారు. ఖర్చు తక్కువ, ఫీజు ఎక్కువ, కష్టం తక్కువ. ఇప్పుడు చూడండి దీంట్లో ఎన్ని కష్టాలు ఉన్నాయో. ప్రతి 60 మందికో 50 మందికో ఒక క్లాస్ ఇన్ఛార్జ్ కావాలి, క్వశ్చన్ పేపర్స్ తయారు చేసే టీం కావాలి, వాల్యుయేషన్ చేసే వాళ్ళ డబ్బు మాస్టర్ బేస్లో వాల్యుయేషన్ చేసే వాళ్ళు 250 members ఉంటారు, వాల్యుయేషన్ టీం కావాలి. ఎన్ని కష్టాలు కోచింగ్ క్లాసెస్లో ఉండవు. ఫీజు ఎక్కువ ఉంటుంది, కష్టం తక్కువ ఉంటుంది. దీంట్లో ఫీజు తక్కువ ఉంటుంది, కష్టం ఎక్కువ ఉంటుంది. ఎంత ఫీజు? సుమారుగా 3 months ఉంది కదా, మనం జూలై ఎండింగ్కి లెక్కేద్దాం. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ సుమారుగా మేము ఛార్జ్ చేస్తుంది 14,000 నుంచి 15,000 రూపీస్ అండి. స్కూల్ ఫీజు కంటే తక్కువ. అవునా కాదా? మీరే లైవ్ ఎవిడెన్స్. నేను దీంట్లో దాచిపెట్టేదే ఉంది. హాస్టల్ ఫీజు అంటే 3 monthsకి సుమారుగా 20,000 ఛార్జ్ చేస్తున్నాం. 20,000 రూపీస్ 3 months కంటే అప్రాక్సిమేట్లీ పర్ మంత్ 6,600 రూపీస్ పడింది. దాంట్లో దోబీ ఒక 400 రూపీస్ పడింది, హాస్టల్ ఫీజు 6,200 రూపీస్ పడింది. అంటే డైలీ ఒక 210 రూపీస్ అండి. డైలీ ఒక 210 లేదా 220 రూపీస్ అనుకోండి, అప్రాక్సిమేట్లీ 210-220 రూపీస్. దీంట్లో 3 పూట్ల ఫుడ్ పెట్టాలి. ఇది కాకుండా స్టాఫ్ శాలరీస్, ఎలక్ట్రిసిటీ, వాటర్ ఛార్జెస్, అకామిడేషన్ ఛార్జెస్ అంటే ఈ బిల్డింగ్ రెంట్ కట్టుకోవాలి కదా, ఇవన్నీ కూడా నాకు 200-210 రూపీస్కే రావాలి. ఎందుకు? మీ పేరెంట్స్ ఎప్పుడైనా మిమ్మల్ని పిక్ అండ్ డ్రాప్ దింపడానికో లేదా పిక్ చేసుకోవడానికి వస్తారు. ఒక్కరోజు హోటల్లో ఉంటే ఎంత ఖర్చు అవుతుంది చూడండి, ఒక్కరోజు హోటల్లో బయట టిఫిన్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది చూడండి. నేనేదో చీప్గా చేస్తున్నానని చెప్పట్లేదు, ఇది బడ్జెట్ అంతే. ఇది అఫోర్డబుల్ ఫీజ్. నేను చాలా తక్కువకి ఏం చేయట్లా, చాలా ఎక్కువగా ఏం చేయట్లా. ఇట్ ఈస్ అఫోర్డబుల్ ఫీజ్. అంటే ఒక బడ్జెట్ స్కూల్, బడ్జెట్ కాలేజ్ అంటారు చూసారా, అలాంటిది ఒక బడ్జెట్ సిస్టమ్ ఇది. అఫోర్డబుల్ ఫీజ్. కాస్ట్లీ ఎవరన్నా పేరెంట్స్ వస్తుంటారు, చాలా కాస్ట్లీ ఏమంటారు ఫెసిలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓపెన్గా చెప్తాను, క్యాంపస్ చూసుకొని జాయిన్ అవ్వండి అని. ఎందుకంటే మనం ఛార్జ్ చేసే ఫీజుకి ఇంటర్నేషనల్ స్కూల్స్లో, ఇంటర్నేషనల్ కాలేజ్లో ఇచ్చే ఫెసిలిటీస్ ఇవ్వలేం, ఇంపాసిబుల్. డైలీ 200 రూపీస్కి ఇవన్నీ ఇవ్వలేం మనం. ప్లస్ 12 months రెంట్ కడుతూ 6 months ఇన్కమ్ వచ్చింది. బ్యాచెస్ ఉండే 6 months, మిగతా 6 months ఇక్కడ వాచ్మెన్ తప్ప ఎవరు ఉండరు. వర్కౌట్ కాదు కాబట్టి పెద్ద ఇన్స్టిట్యూషన్స్ నార్త్ ఇండియాలో కానీ సౌత్ ఇండియాలో కానీ ఎవరు ఈ యొక్క జిడ్డుని చేతికి అంతికించుకోరు. జిడ్డు పేరేంటి? క్రాష్ బ్యాచ్, స్టడీ అవర్స్ బ్యాచ్. ఆన్లైన్లో పెట్టుకుంటారు హ్యాపీగా. సపోజ్ క్రాష్ బ్యాచ్ అనుకోండి, వీడియోస్ రికార్డ్ చేస్తాం, అమ్ముకోవటం, అంతే అయిపోయింది. వన్ టైం యాక్టివిటీ. మెస్ ఏరియా సార్, ఈ మెస్ ఏరియా 2 ఉన్నాయా, 1 ఉన్నాయా? ఒకటి మెస్ ఏరియా. సుమారుగా ఒక 70-80 స్టూడెంట్స్ చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు అండి ఎట్ ఎ టైం. 70-80 స్టూడెంట్స్ ఎట్ ఎ టైం చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఇంకొద్దిగా అడ్జస్ట్ అయితే 100 స్టూడెంట్స్. సో 2 batchesలో టోటల్గా మెస్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఒక టీవీ కూడా ఏర్పాటు చేయమని చెప్పాను పిల్లలకి. ఉండేటువంటి ఆ కొద్దిసేపు, ఆ 1 hour, హాఫ్ అన్ అవర్ ఏదైతే ఉందో కొద్దిగా రిలాక్స్డ్గా ఉంటారు. అండ్ ప్రొజెక్టర్ కూడా అరేంజ్మెంట్ చేసాం. హాట్ వాటర్ తాగేటువంటి అలవాటు ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. మేడం ఇక్కడ రాధా మేడం స్పెసిఫిక్గా నాకు మెసేజ్ పెట్టారు, వాటర్ సెన్సర్ ఖచ్చితంగా పెట్టండి, హాట్ వాటర్ తాగేటువంటి పిల్లలు, అలవాటు ఉన్న పిల్లలు ఉంటారంటే గుర్తుపెట్టుకుని మరి అది కూడా అరేంజ్ చేయించాను. ఇప్పటికీ రాధా మేడం ఈ క్యాంపస్కి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ కాల్స్లో ఒక 4 times పార్టిసిపేట్ చేశారు. ఒక 2 times మేడం ఇక్కడికి వచ్చేయటం జరిగింది. ఈ క్యాంపస్ అరేంజ్మెంట్స్ చేస్తున్నప్పుడు కానీ 2 times వచ్చేయటం జరిగింది. అండ్ అలానే ఇదే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి మరికొన్ని హాస్టల్ రూమ్స్ కూడా చూద్దాం ఒకసారి. వచ్చాం కదా ఇక్కడ దాకా, రా బ్యాగ్ చూసి నేర్చుకుంటారా ఎంత చక్కగా నీట్గా వీళ్ళు ఎంత నీట్గా ఉంచారు చూడండి. హాస్టల్ని ఇంటిలాగా ఉంచారు.
ఇలాంటి హాస్టల్లో ఎప్పుడు ఉండిపోమన్నా 12 months ఉండిపోమన్నా ఉండిపోవచ్చు, అంత బాగుంది. అండ్ స్టూడెంట్స్, మేమైతే నీట్గా చేసి మీకు ఇచ్చాము. ఆ తర్వాత నీట్గా ఉంటుందా లేదా మీ మెయింటెనెన్స్ని బట్టి, మీ స్టాఫ్ ఒక మెయింటెనెన్స్ని బట్టి ఉంటుంది. నీట్గా ఉంచుతారని ఆశిస్తున్నాను. అండ్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తాను, నేను చాలా ఫ్రీక్వెంట్గా వస్తాను. మేడం కూడా వస్తానన్నారు, వస్తాను. చక్కగా మీరు నన్ను ఒక అన్నయ్యలాగా లేదా ఒక నాన్నలాగా భావించవచ్చు. మీ ఫాదర్ అంత ఏజ్ ఉంటుంది, నాకు 42 ఏజ్. మీరు నన్ను మీ ఫాదర్ అనుకున్న పర్లా, మీ అన్నయ్య అనుకున్న పర్లా, చక్కగా మీకు ఏదన్నా సమస్యలు ఉంటే హడావుడు చేసి అరుపులు అరిచి కేకలేసి దబాయించి అలా వద్దు. మీ సొంత ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా మాట్లాడతారో అలా మాట్లాడండి. స్టాఫ్తో అయినా సరే, నాతో అయినా సరే చాలా హంబుల్గా ఉండండి. అండ్ మీలో కొంతమంది డబ్బున్న వాళ్ళు ఉండొచ్చు, డబ్బు లేని వాళ్ళు ఉండొచ్చు. ఆ డిఫరెన్సెస్ ఇక్కడ వద్దు. మీలో కొంతమంది పెద్ద కుటుంబం నుంచి వచ్చి ఉండొచ్చు, లేదా చిన్న కుటుంబం నుంచి వచ్చొచ్చు. అవన్నీ ఇంట్లో వదిలేయండి. ఇక్కడ అందరూ సమానమే. ఎంత హంబుల్గా ఉంటే అంత మంచిది. ఇక్కడ ఎంత హంబుల్గా ఉంటే అంత మంచిది. సెల్ ఫోన్స్ మీద ఇక్కడ పూర్తిగా రెస్ట్రిక్షన్ ఉంటుంది. కేవలం మార్నింగ్ టైం 9 to 10 కానీ లేదా 10 to 11 కానీ 1 hour పర్మిషన్ ఇస్తారు. అది కూడా ఒక రూమ్ దానికోసం డెసిగ్నేట్ చేయడం జరుగుతుంది. దానికోసం సపరేట్ రూమ్ అలాట్ చేస్తున్నాం. బ్యాలెన్స్ టైం మీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ మోడ్లో పెట్టుకోవాలి, సైలెంట్ మోడ్లో కాదు, స్విచ్ ఆఫ్ మోడ్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా. బ్యాలెన్స్ టైం దీని పేరేంటి, సైలెంట్ మోడ్లో కాదమ్మా, స్విచ్ ఆఫ్ మోడ్లో పెట్టుకోవాలి. దీనికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీ హాస్టల్ ఇన్ఛార్జ్ మేడం చెప్తారు. ఖచ్చితంగా ఆవిడ చెప్పింది వినండి, ఆవిడ చెప్పింది చేయండి. ఆ రూల్స్ ఓకే అంటేనే అడ్మిషన్ తీసుకోండి, లేకపోతే వద్దు నాన్న. మీతో మా గొడవలు వద్దు. మీరు మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్. మాకేదైనా కష్టం వస్తే మీరే సపోర్ట్ చేయాలి, మీకు ఏదైనా కష్టం వస్తే మేమే సపోర్ట్ చేయాలి. సో మీకు మాకు ఈ గొడవలు వద్దు, మీకు మాకు అనవసరంగా ఇష్యూస్ మీద డిస్కషన్స్ కూడా పెంచుకోవద్దు. ప్లీజ్ కంటిన్యూ. క్లాస్ రూమ్స్కి వెళ్దాం. ఓకే, అలానే ఇది క్యాంటీన్ ఏరియా, ఒక మినీ క్యాంటీన్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. మేజర్గా నేను టీ లాంటివి కూడా అరేంజ్ చేయమన్నాను. ఎవరికైనా ఆ హ్యాబిట్ ఉంటే కాస్త డ్రోజన్ చేస్తుంటుంది, చదువుకునేప్పుడు అనిపిస్తే కనుక ఆ టీ కూడా మీకు అరేంజ్ చేయమని చెప్పాను. అలానే పక్కన ప్రిన్సిపల్ గారు ఉన్నారు, ఆయన క్లియర్గా అడుగుతున్నారు, సార్ సిఏ ఇంటర్ స్టూడెంట్స్కి మన సెల్ ఫోన్ అలౌ చేయగదా. రెగ్యులర్ బ్యాచ్ పిల్లలు ఉంటారండి, ఫస్ట్ టైం కోచింగ్, వాళ్ళకి సెల్ ఫోన్స్ అలౌ చేయం. ఫోన్ ఉంటే మీరు డిపాజిట్ చేసి రిసిప్ట్ తీసుకోవాల్సిందే. కానీ ఇక్కడ అలౌ చేస్తున్నాం. ఎందుకు అలౌ చేస్తున్నాం, మీరు ఆఫీస్ మెయిల్స్, కొంతమంది ఆర్టికల్షిప్ వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ సింగిల్ గ్రూప్ జాయిన్ అయిన తర్వాత, పాస్ అయిన తర్వాత ఆర్టికల్స్ జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఫోన్స్ అలౌ చేయాలి, ఎందుకంటే ఆఫీస్ మెయిల్స్ ఉంటాయి. లేదా ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్, కోచింగ్ క్లాసెస్లో ఉండుంటారు, అవి కంటిన్యూ చేసుకోవాలన్నా కూడా మీకు మొబైల్ కావాలి. గుర్తుపెట్టుకొని డైలీ 1 hour, డైలీ 1 hour అనేది మీ రైట్ కాదు. ఆన్లైన్ క్లాసెస్ ఉంటే, ఆఫీస్ మెయిల్స్ ఉంటే వాడుకోవడం, లేకపోతే బంద్, తీయటానికి కూడా లేదు. ఆ తీసినప్పుడు ఆన్లైన్ క్లాసెస్కో లేకపోతే ఇంకోటి ఏంటి ఆఫీస్ మెయిల్స్ 2 నిమిషాలు 3 నిమిషాలు అమ్మతో మాట్లాడుకుంటా, నాతో మాట్లాడుకుంటాను, ఓకే. అది కూడా బయోడేటా ఫామ్లో ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్సే. మీరు అమ్మా నాన్న అని చెప్పి వేరే వాళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే సెల్ ఫోన్ తీసుకుంటాం, మొహమాటం ఏమీ లేదు. దానికి ఇష్టమైన వాళ్ళే రండి. బయోడేటా ఫామ్లో ఏ ఫోన్ నెంబర్స్ ఉన్నాయో ఆ ఫోన్ నెంబర్స్ వరకు మాత్రమే అలౌ చేస్తాము. సార్ నాకు ఆన్లైన్ క్లాసెస్ లేవు, అసలు ఫోన్ తీయద్దు, బంద్. సార్ నాకు ఆఫీస్ మెయిల్స్ లేవు, అసలు ఫోన్ తీయద్దు, బంద్. చక్కగా మీ ట్రంక్ పెట్లో పెట్టేసుకోండి, తాళం వేసేసుకోండి, స్విచ్ ఆఫ్ మోడ్లో. అండ్ దొంగతనంగా సెల్ ఫోన్ వాడటం అంటే ప్రయత్నం చేస్తే మాత్రం చాలా సీరియస్గా చెప్తున్నాను, అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు అసలు ఈ హాస్టల్కి రావద్దు. అలాంటి ఆలోచన వాళ్ళు ఈ హాస్టల్కి రావద్దు. ఎక్కడో ట్రంక్ పెట్లో పెట్టేసి నైట్ కూడా సెల్ ఫోన్స్ వాడటం వద్దమ్మా. మీరు చాలా పెద్ద పిల్లలు, డిగ్రీ చదువుకునే పిల్లలు, మేము మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి. మీ ప్రవర్తన ఎలా ఉండాలంటే మిమ్మల్ని చూసి సిఏ చదువుతున్నారు అని చాలా గౌరవంగా మిమ్మల్ని డీల్ చేసేట్టుగా ఉండాలి. మీరు చదువుతున్నామో సిఏ అంటే ప్రొఫెషనల్ కోర్స్, ఇలా చీప్గా బిహేవ్ చేస్తే, తప్పు చేస్తే మీరు సిఏ లాంటి ఒక ప్రొఫెషనల్ కోర్స్ చదివి కూడా ఉపయోగం అని చెప్పండి. సిఏ లాంటి ప్రొఫెషనల్ కోర్స్ చదివి కూడా ఉపయోగం అని చెప్పండి. ఇదే క్యాంటీన్లో మీకు అవుట్ గోయింగ్ ఫోన్స్ ఫెసిలిటీ కూడా ఇచ్చాము. ఎవరైనా మీ పేరెంట్స్తో మాట్లాడాలనుకుంటే హ్యాపీగా అవుట్ గోయింగ్ ఫోన్స్తో వాడుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. ప్లస్ ఇన్కమింగ్ ఫోన్స్ కూడా అరేంజ్ చేస్తున్నాము. పేరెంట్స్ అయినా మీ అమ్మాయితో మాట్లాడాలంటే ఇన్కమింగ్ కాల్స్ మీకు నెంబర్స్ పంపిస్తాము. చూడండి, అక్కడ డిస్ప్లే ఉంది చూడండి, బయట నుంచి అక్కడ లేదా చూపించండి, చాలా డిస్ప్లే ఉంది అక్కడ క్లియర్గా. హాస్టల్ ఇన్ఛార్జ్ పేరు, సెల్ నెంబర్, ఇన్కమింగ్ ఫోన్స్ ఇవన్నీ కూడా డిస్ప్లే చేయమన్నాను. చేసి ఉంటారు, ఒకవేళ చేయకపోతే చేస్తారు, ఓకేనా. సో ఇన్కమింగ్ ఫోన్స్ ఉంటాయి, ఆ ఇన్కమింగ్ ఫోన్స్కి మీరు ఫోన్ చేస్తే మీ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి దానికి ఒక ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్స్ ప్రకారం ఫోన్ చేయండి. అవుట్ గోయింగ్ ఫోన్స్ అలౌ చేస్తున్నాం క్యాంటీన్లో ఉంటాయి, అవి కూడా బయోడేటా ఫామ్లో ఏవైతే ఫోన్ నెంబర్స్ ఉన్నాయో అవే, ఆ నెంబర్స్కి అలౌ చేస్తాం.
అమ్మాయి అబ్బాయి ఇద్దరు సమానం అంటే ఖచ్చితంగా అమ్మాయిలే ఎక్కువ, అబ్బాయిలు తక్కువ, దీంట్లో డౌటే లేదు. ఆ డిస్కషన్స్ పెంచడం కూడా నాకు ఇష్టం లేదు. ఈ ప్రాబ్లమ్స్ వల్ల అమ్మాయిలకి కొద్దిగా ఎక్కువ రెస్ట్రిక్షన్స్ ఇస్తున్నాం, కానీ ఇంకా అంతకు మించి ఇంకేం లేదమ్మా. తప్పుగా అనుకోవద్దు, ఉన్న వాస్తవం ఓపెన్గా ఎవరు చెప్పరు, నేను చెప్పాను అంతే. పైకి వెళ్దాం, క్లాస్ రూమ్స్కి వెళ్దాం. ఏదో కొద్దిగా మీ మూడ్ స్వింగ్ కోసం మీరు ఎక్కడైనా మూడీగా ఉంటే ఆ కొద్దిగా మీ మూడ్ మార్చాలని ఉద్దేశంతో చిన్న చిన్న ప్లాంటేషన్స్ కూడా అరేంజ్ చేసాం క్యాంపస్లో. ఇదేదో పెద్ద గ్రీనరీ నేను చెప్పను, కానీ మీ మూడ్ స్వింగ్ ఉపయోగపడుతుంది, మీ ఆలోచన విధానం కాస్త మార్చడానికి. ఎందుకంటే కేవలం క్యాంపస్లో ఉంటే కాస్త మీకు మూడీగా ఉంటుంది. ఏదైనా ఒక చిన్న మార్పు కోసం ఇలాంటి చిన్న చిన్న అరేంజ్మెంట్స్ కూడా చేసాం. పైకి వెళ్దాం, క్లాస్ రూమ్స్కి వెళ్దాం. ఇదిగోండి మెట్ల దగ్గర టర్నింగ్, ఇక్కడ కూడా ముక్కలు మంచిగా ఉంది, చాలా బాగుంది, అరేంజ్ చేశారు మన టీం మెంబర్స్. క్లాస్ రూమ్కి వెళ్దాం. మేము అకామిడేషన్ క్లాస్ రూమ్ స్టడీ హాల్ ఉంది. స్టూడెంట్స్ రైట్ నో మనం స్టడీ హాల్లో ఉన్నాం, స్టడీ అవర్స్ జరుగుతున్నటువంటి స్టడీ హాల్లో ఉన్నాం. స్టూడెంట్స్ ఆల్రెడీ స్టడీ అవర్స్లో ఉన్నారు, డబింగ్ స్టడీయింగ్, కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేసే ఉద్దేశం లేదు. నేను ఇక్కడ దాకే వెళ్తున్నాను, బియాండ్ రేట్ వెళ్ళటం నాకు ఇష్టం లేదు. అండ్ ఒక్కొక్క టేబుల్కి 2 స్టూడెంట్స్ని మనం అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇది స్టడీ హాల్ యొక్క అరేంజ్మెంట్, స్టడీ రూమ్స్ యొక్క అరేంజ్మెంట్. అండ్ ఇది ఒక సిఆర్ఎస్ కాబట్టి, కంప్లీట్ రెసిడెన్షియల్ సిస్టమ్ కాబట్టి, ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలు ఎనీ టైం ఏ టైం కావాలంటే ఆ టైం చదువుకోవచ్చు. ఇప్పుడు సిటీ క్యాంపసెస్ ఉన్నాయి మనకి, బ్రాడీపేట్. అక్కడ ఎలా ఉంటుందంటే నైట్ ఒక 10 తర్వాత 11 తర్వాత చదవాలి అంటే స్టూడెంట్స్ స్టడీ క్యాంపస్ నుంచి హాస్టల్కి వెళ్ళాలంటే కష్టం, రిస్క్ ఉంటుంది, సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి. అందుకని ఏం చేస్తుంటే ఒక టైం తర్వాత చదవద్దని చెప్తాం. ఇక్కడ అలా కాదు కదా, ఇదే స్టడీ క్యాంపస్, ఇదే హాస్టల్, 5 ఫ్లోర్స్ అన్ని హాస్టల్, ఇదంతా కూడా స్టడీ క్యాంపస్. కింద కూడా హాస్టల్ ఉంది, పైన కూడా హాస్టల్ ఉంది, మధ్యలోది స్టడీ క్యాంపస్. ఇలా స్టడీ క్యాంపస్ మల్టిపుల్ రూమ్స్ ఉన్నాయి, ఒక రూమే కాదు, ఇట్లా మల్టిపుల్ రూమ్స్ ఉన్నాయి, 2-3 రూమ్స్ ఉన్నాయి. కంఫర్టబుల్గా 250 నుంచి 300 స్టూడెంట్స్ స్టడీ అవర్స్కి అటెండ్ అవ్వచ్చు. బట్ మనం అకామిడేట్ చేస్తుంది 200 నుంచి 210 స్టూడెంట్స్ అంతే. సో ఇక్కడే ఉంటుంది కాబట్టి స్టడీ క్యాంపస్, ఇక్కడే ఉంటుంది కాబట్టి హాస్టల్ క్యాంపస్ అడ్వాంటేజ్ ఏంటంటే స్టూడెంట్స్ ఏ టైంలో నైట్ 2 దాకా కావాలన్నా, 3 దాకా కావాలన్నా, 4 దాకా కావాలన్నా కూడా కంఫర్టబుల్గా చదువుకోవచ్చు. సో నేను ఫ్రీక్వెంట్గా వస్తుంటాను, ఎవరన్నా ఉన్నా కూడా హ్యాపీగా మీరు నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ప్రకాష్ గారు వస్తుంటారు, రాధా మేడం వస్తుంటారు. ఆల్ ద బెస్ట్, హ్యాపీ లెర్నింగ్, చక్కగా చదువుకోవాలని ఆశిస్తున్నాను.